చిత్తమేనయ్యా స్వరూపమే కుమ్మరివే ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నిన్ సన్నిధిన్ పరికింపు నన్ని దివసంబున సరైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా పాపంబు పోవ నను కడుగుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక నీచమౌగాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండా నిజమైన సర్వశక్తుండవే నీ చేత పట్టి నన్ను రక్షింపుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే ఆత్మస్వరూపని చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమున అధికంబుగా నన్ని ఆత్మతో ఆదరింపు మోనా రక్షక నాలో క్రీస్తుని చూడ ఆత్మలో నన్ను నింపుము దేవా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే సారే పైనున్న మంటినయ్యా సరైన పాత్రం చేయుమయ్యా సర్వేశ్వరా నిరిక్తుండను సర్వదా నిన్నే సేవింతును. వందనాలండి. ప్రైజ్ లార్డ్ అండి. వత్సల గారు మీరు పాట పాడతారా మేడం? వత్సల గారు ఉన్నట్లయితే పాట పాడగలరా? ఉన్నాను. ఎస్ మ్యామ్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి ఒక పాట పాడతానండి. నేనే వాడనై ఉండగోరేదన్ యేసు ప్రియా రక్షక నీవు చూపు ప్రేమను కాంచితిన్ నన్ను చేర్చు నీ దారిన్ నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డా సేవాకున్ నన్ను చేర్చు 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 రక్షక ప్రాయపడ్డా ప్రాకకున్ నన్ను ప్రాతిష్ట పరచుమీనాద నీదు కృపా వల్లనే నాదు నాత్మానన్ను నిరీక్షించు నీ చిత్తంబు నాదాగున్ నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డా సిల్వాకున్ నన్ను చేర్చు 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 రక్షక
గాయపడ్డ ప్రాకాకున్ నీదు సన్నిధిలోని కానుండా నెంత దృష్టి నాకాగున్ స్నేహితునిగా మాటలాడేదన్ సర్వశక్త ప్రభుతో నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ ప్రాకాకు నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందదు పరమందున దాని శ్రేష్టత నేననుభవించేదన్ నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ ప్రాకాకు ప్రైజ్ లార్డ్ అండి. స్తుతి పాట ఏమని పాడతారా? ఆరాధన సమయంలో ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంతా జీవిత స్తుతుల మధ్యన వాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే వేడుకొందు భక్తుల మొరలు వినే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయని నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంతా స్తుతించేదను నా జీవిత కాలమెల్లా స్తుతించేదను ఇద్దరు ముగ్గురు నా నామంబున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించేదను కరములు తట్టి నిత్యం స్తుతించేదను ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంతా స్తుతించేదను నా జీవిత కాలమంతా స్తుతించేదను సృష్టికర్త యేసుక్రీస్తు నామంబున జీవిత కాలమెల్లా కీర్తించెదను సృష్టికర్త క్రీస్తు యేసు నామంబును జీవిత కాలమెల్లా కీర్తించెదను రాకడల ప్రభుతో నిత్యముందును
మ్రొక్కేదన్ స్తుతింతును పొగడేదను మ్రొక్కేదన్ స్తుతింతును పొగడేదను ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమల్లా స్తుతించేదను నా జీవిత కాలమెల్లా స్తుతించేదను. ప్రైస్తులాడండి. ప్రశ్నలాడండి. ఇంకొక పాట పాడుకుందాం. పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి యేసుకొని పోవును నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి యేసుకొని పోవును యేసు చాలును హల్లెలూయా యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధనలధికమైన సమస్యలక సాగి వెళ్ళేదను సాతాను శోధనలధికమైన సమస్యలక సాగి వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను యేసు చాలును హల్లెలూయా యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పశ్చిక బయళ్ళలో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును పశ్చిక బయళ్ళలో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును అనిసము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును అనిసము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును యేసు చాలును హల్లెలూయా యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కుసించినను నరులెల్లరూ నన్ను విడిచినను శరీరము కుల్లి కృషించినను హనించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును హల్లెలూయా యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ బాబా గారు ప్లీజ్ టేక్ ఓవర్ అందరికీ వందనాలండి గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి దయచేసి ఎవరైనా మరొకరు ఒక్క పాట పాడండి తర్వాత మనం కార్యక్రమంలోనికి వెళ్దాము వాక్య సందేశంలోనికి వెళ్దాం దయచేసి ఎవరైనా ఒక్కరు ఇంకా
అనేక మంది రావడానికి అవకాశం ఉంది. 5:30 దాటిన తర్వాత వారు మనతో కలుస్తారు. ఈలోపు మనల్ని ప్రభువు స్తుతించడంలో ఎవరైనా సమయం తీసుకొని ఒక్క పాట పాడినట్లయితే ఒకరిద్దరు తమ పాడడానికి సమయం ఇస్తాం. Okay, brother, I will sing one more song. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలుండను, ఇబ్బందులై ఎంత కష్టమోచినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమోచినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలినా, కడలి పాలైనా, అలలు ముంచి వేసినా, ఆశలు అణగారినా, బ్రతుకు నావ పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అణగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా. నీ మాట చాలయ్యా, నీ చూపు
చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాదిల సమానము, నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాదిల సమానము, నీ మాట నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి, ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధి మనతో ఉంటే చాలు. ఎంత గొప్ప అభ్యర్థన దేవుని కోసం. దేవునికి స్తోత్రం. ఉదయకాలం కొద్ది నిమిషాల సమయం ఉంది. దయచేసి ఎవరైనా సరే మీ అనుభవాన్ని పంచుకోవచ్చును. ఒక 2 లేక 3 నిమిషాల లోపు ఒకరు కానీ ఇద్దరు కానీ పంచుకోవడానికి సమయం ఇస్తున్నాము. దయచేసి ఎవరైనా సరే దేవుడు మీతో మాట్లాడిన ప్రత్యక్షత కానీ లేక దాన్ని కానీ మీరు పంచుకోవచ్చు అండి, ప్లీజ్. పాట పాడతానండి. అలాగే అమ్మా. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూకున, లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూకన, జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒక్కటై ఎగిసిన నిన్ను తాకగలవా, నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు, నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు,
నేను వెదకాకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, నీకు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో సహించితివి. లోక వాక్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన, నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన, నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. సహోదరులు కాటన్ గారు అందుబాటులో ఉన్నట్లయితే వాక్య సందేశం కొరకు ప్రార్థన చేయండి. ప్రియమైన వాళ్ళారా, మరొకసారి మీకు అందరికీ యేసు ప్రభు నామంలో మీకు స్వాగతాన్ని, వందనాలు తెలియజేస్తున్నాము. మన మధ్య హైదరాబాద్కి చెందిన సహోదరులు సుధాకర్ రెడ్డి గారు ప్రతి సోమవారం దేవుడు ఆయనకు అనుగ్రహించిన వాక్యాన్ని మనకు అందిస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులుగాను ప్రమోటర్ గాను పనిచేస్తున్నారు. హగ్గై ఇండియా ఇంటర్నేషనల్ బోర్డు కూడా వారు బాధ్యత కలిగిన నాయకులుగా ఉండి నడిపిస్తున్నారు. అనేకులకు వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు. వారు మన మధ్య ఉండటం మన అందరికీ ఆశీర్వాదకరం. ఈ దినం ప్రత్యేకంగా దేవుడు నాతోను మాతోను తన దాసుని ద్వారా మాట్లాడబోతున్నాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతిస్తున్నాము. వాక్య సందేశం కొరకు సుధాకర్ రెడ్డి గారి కొరకు మనందరి కోసం ప్రార్థన చేయాలని సోదరుడు కాటన్ గారిని నేను అడుగుతున్నాను. ప్రార్థన చేసుకుందామండి. కృపగల తండ్రి, పరిశుద్ధ వందనా చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రాతః కాలంలో తండ్రి మమ్మల్ని ఇంకనూ సజీవులుగా ఉంచి తండ్రి ఈ యొక్క ఘనమైన నామాన్ని ప్రభా నైనా ఎంతో బాధ్యతతో ప్రభా మేము ఆ యొక్క వాక్యాన్ని తండ్రి మేము ధ్యానించుకుంటూ ప్రభా ఆ వాక్యం బట్టి ప్రభా మేము అనేకులకు తండ్రి నీ యొక్క వాక్యాన్ని విత్తుటకు తండ్రి మాకు ఈ ఉదయకాలంలో తండ్రి మాకు అందరికి ఇచ్చిన ఆయుష్కాలం బట్టి వందన ఆచరిస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి, ఒక దినము మాకు ఇచ్చుట తండ్రి అది మేలైనది తండ్రి. అది నీ నామములో ప్రభా మాకు ఆత్మీయ స్థితిని సరిదిద్దుకుంటూ తండ్రి నీ యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి తండ్రి మమ్మల్ని అందరినీ ఆయత్తపరుస్తున్న ప్రతి స్థితిని బట్టి వందన ఆచరిస్తున్నాం తండ్రి. నీ చిత్తములో తండ్రి ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ను తండ్రి మీరు దీవిస్తున్న విధానం బట్టి తండ్రి ఆత్మీయంగా తండ్రి ప్రభా ఒకరొకరు తండ్రి బలపరుటకు తండ్రి సహాయం చేస్తున్న ప్రతి స్థితిని బట్టి వందనాలు చేస్తున్నాం తండ్రి. ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను తండ్రి, ప్రతి ఒక్క నాయకులను తండ్రి, ప్రతి ఒక్క ఆర్గనైజర్స్ తండ్రి ప్రభా నీ ఆత్మతో నింపి తండ్రి నడిపిస్తున్న ప్రతి స్థితిని బట్టి వందనాలు చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని కూడా తండ్రి ఉదయకాలమున లేపి తండ్రి ప్రభా నీ యొక్క వాక్యము తండ్రి బంగారమైన ఈ యొక్క వాక్యమును తండ్రి వినుటకు తండ్రి మాకు ఇచ్చిన ఆ ప్రభా నడిపింపును బట్టి కూడా మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. సహోదరు తండ్రి ప్రభా సుధాకర్ రెడ్డి గారు తండ్రి ప్రభా తన యొక్క ప్రభా ప్రత్యేకమైన సమయంలో కేటాయించి తండ్రి ఈ యొక్క వయసులో కూడా ప్రభా నైనా ఈ యొక్క జ్ఞానబోధన చేయటకు తండ్రి ఇష్టపడిన ప్రతి స్థితిని బట్టి వందనాలు చేస్తున్నాం తండ్రి. వినగలిగే చెవులను తండ్రి మాకు దయచేయమని, గ్రహించగలిగే మనసును దయచేయమని తండ్రి ప్రభా నీ ఆత్మతో నింపి తండ్రి వివరించే స్థితిని తండ్రి తనకును కూడా దయచేసి తండ్రి ఈ యొక్క ఫెలోషిప్ యావత్తులో తండ్రి ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మతో ప్రభా నింపి నడిపించమని సమస్త ఘనత మహిప్రభాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామముపేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. సహోదరులు సుధాకర్ రెడ్డి గారు మనకు దేవుని పంచుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. yes thank you. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? yes brother, yes thank you వెరీ మచ్. ఉదయకాలంన దేవుడు మనకు అనుగ్రహించిన మరి యొక్క శ్రేష్టమైన సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుందాము. సమస్త ఘనత మహిమ దేవునికి చెందునుగాక. వాక్యం ఆయనది, ప్రజలమైన మనము ఆయన వారము, మనల్ని కట్టేది ఆయనే. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హిమ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన సింగింగ్ కానీ మన మాటలు కానీ ప్రతి ఒక్క విషయము కూడా ఇట్ ఈస్ అబౌట్ హిమ్ అండ్ దెన్ హిమ్ అలోన్ అన్నది మనం చాలా క్లియర్ గా నేర్చుకుంటున్నాము
ప్రతిసారి దేవుని దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా మనము ఈ విషయంలో రైట్. మనము 2 వారాల క్రితం, ఒక వారం క్రితము మండే నాడు వి స్టార్టెడ్ ఆఫ్ విత్ 5 crowns. 5 రకాలైనటువంటి కిరీటములు మనకి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అది ఆయనని సమీపించిన రోజున మనకి డెఫినెట్ గా ఇవి మనకి దొరికేటటువంటి కిరీటములు అని చెప్పి మనము చదువుకున్నాము. ఈ 5 కిరీటములు మనకు ఆల్రెడీ తెలుసు. ఎవరైనా ఒకళ్ళు ఈ 5 కిరీటములు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకోగలుగుతారా? ఏమేమి కిరీటములు మనకి దేవుడు సిద్ధపరిచి ఉంచాడో ఆయన చేరుకున్నప్పుడు? నీతి కిరీటము, అక్షయమైన కిరీటము, జీవ కిరీటము, మహిమా కిరీటము, అతిశయ కిరీటము. అతిశయ కిరీటము. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. ప్రైజ్ గాడ్. సో మొట్టమొదటిగా మనము చూసుకున్నాము, నీతి కిరీటం విషయంలో చూసుకున్నాము. ఏ రకంగా మనం మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రతి ఒక్క బిలీవర్ కి దొరికేటటువంటి కిరీటము, సిద్ధపరచబడినటువంటి కిరీటము. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, పరుగుని తుదముట్టించాలి అన్న మాటల్ని మనము 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో పౌలు గారు తిమోతికి రాస్తూ మాట్లాడిన మాటల్ని మనము ఆ రోజున మనము ధ్యానించుకున్నాము. ఈ రోజున మనము అక్షయమగు కిరీటము, ఇంపెరిషబుల్ క్రౌన్ గురించి మనము ఈ రోజున చూసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనకి సహాయకారిగా ఉండటం కోసం అనేసి 1 కొరింథీలు 9వ అధ్యాయము, 1 Corinthians 9th chapter 24 నుంచి 27వ వచనాల వరకు, ఈ 24, 25, 26, 27 ఈ 4 వచన భాగాలు ఒకసారి చదువుకుందాం. ఎవరైనా నాకు సహాయం చేస్తారా కొద్దిగా చదివి? 1 కొరింథీలు 9వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరుగెత్తుదురు కానీ ఎక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాడిని వలె పరిగెత్తువాడను కాను. గాలికి కొట్టినట్టు నేను కొట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పౌలు గారు ఇక్కడ కొరింథీయులకి రాసిన పత్రికలో వారితో మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు అంటే, ఒక రేస్ ఉందనుకోండి, ఒక గేమ్ ఉందనుకోండి, ఒక కాంపిటీషన్ జరుగుతుంది అనుకోండి. ఆ కాంపిటీషన్స్ లో అనేక మంది వచ్చి పాల్గొనడానికి రావచ్చు కాక, కానీ అందులో ఆఖరికి వచ్చేసరికి ఆ ఫస్ట్ ప్రైజ్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎలిజిబిలిటీ ఎవరో ఒకళ్ళకే ఉంటుంది. మిగతా వాళ్ళందరూ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆ రకమైనటువంటి స్థానాల్లోనికి వెళ్ళే అవకాశం ఉన్నది. కానీ బట్ దేర్ ఈస్ ఓన్లీ 1 విన్నర్. ఆ విన్నర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడుతూ ఈ మాటల్ని మాట్లాడాడు. పందెములో అందరూ పరిగెత్తచ్చు కాక, కానీ ఒక్కళ్ళకే బహుమానం ఉంటది కదా. అదే విధముగా నేను కూడా పరిగెత్తుతున్నాను. ఈ పరిగెత్తే క్రమములో నేను మిగతా అన్ని విషయాలు ఏమి మర్చిపోలేదు. ఒక విషయం మర్చిపోలేదు. ఏంటి ఆ విషయం మర్చిపోలేదు అంటే, మితముగా ఉండటము. ఏ రకంగా అయితే ఒక అథ్లీట్, ఒక సపోజ్ సాధించే వాళ్ళు ఏదైతే, సాధన చేసే వాళ్ళు ఏదైతే ఉందో అది ఒక క్రీడ కావచ్చు. ఇక్కడ క్రీడతో పోల్చారు. మనకైనట్లయితే కనుక ఏదైనా ఒకటి సాధించాలి అంటే మనం కొన్ని పరిమితులు పెట్టుకుంటాం మన యొక్క జీవన విధానం మీద. అదే విధముగా ఇక్కడ పౌలు గారు కూడా మనతో మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏంటి అంటే, నేను కూడా నా శరీర విషయములో చాలా మితముగా ఉండటానికి ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నములో నేను ఒక రకమైనటువంటి అవగాహన కలిగి ఉన్నాను. ఏంటి అవగాహన అంటే, నేను ఇతరులకు బోధించిన తర్వాత నన్ను నేనే భ్రష్టుణ్ణైపోతానేమో, నేనే ఎక్కడైనా జారిపోతానేమో, నేనే ఎక్కడైనా వెనక్కి వెళ్ళిపోతానేమో. సో ఐ విల్ బి మచ్ మోర్ కేర్ఫుల్. ఇదే వాక్య భాగం ఇంకొక చోట కూడా మనకు కనిపిస్తున్నది. మనకి బైబిల్లో కనిపిస్తుంది. ఏమని అంటే, మీలో అనేకులు బోధకులై ఉండమాకండి బోధించే క్రమంలో.
ఎందుకంటే వారికి మరి అతి అతి కఠినమైనటువంటి శిక్ష ఉంది. శిక్ష అంటే ఉద్దేశము బోధించిన తర్వాత భ్రష్టత్వంలోనికి వెళ్లకుండా ఉండటము అన్న విషయం గురించి మాట్లాడుతూ. సో ఇక్కడ నేను గాలిని కొట్టినట్లు పోట్లాడట్లేదు, కానీ పందెం యొద్దకే నేను పరిగెత్తుతున్నాను అన్నటువంటి మాట. భ్రష్టుణ్ణైపోకుండా ఉండటానికి నేను నా శరీరంలో నన్ను నేను నలుగగొట్టుకుంటున్నాను. సో ఏ రకంగా అయితే ఒక అథ్లీట్ ఉన్నాడు అంటే ఆహారం విషయంలో కానీ, వ్యాయామం విషయంలో కానీ, మంచినీరు తాగే విషయంలో కానీ, తన యొక్క ప్రాక్టీస్ విషయంలో ఏ రకంగా అయితే గనక ఎంతో ఎక్కువగా సాధన చేయాలి అనేసి ఒక టైం టేబుల్ పెట్టుకొని చాలా క్లియర్ కట్ గా ఒక ఈ టైంలో నేను భోంచేస్తాను, ఈ టైంలో నేను ప్రాక్టీస్ చేస్తాను, ఈ టైంలో ఇదిగో ఈ రకంగా నేను ప్రోటీన్ ఫుడ్ తింటాను అని ఏ రకంగా అయితే తన మీద తను పరిమితులు విధించుకుంటాడో, ఎందుకు? ఆ యొక్క ఫస్ట్ ప్రైజ్ రావటం కోసం, ఆ బంగారు నాణం రావటం కోసం. మనకి రీసెంట్ గా ఒలింపిక్స్ కూడా అయినాయి. సో ఆ బంగారు నాణ్యం కోసం. సో ఈ బంగారు నాణ్యాలు, ఈ వెండి నాణ్యాలు, ఈ బ్రాంజ్ మెడల్స్ ఇవన్నీ ఏంటి? పెరిషబుల్ క్రౌన్స్ ఇవన్నీ కూడా కదా. ఇప్పుడు ఎవరన్నా మనం గుర్తు చేసుకున్నాం అనుకోండి, మొన్న ఈయన ఎవరు సాధించారు బంగారు నాణ్యాలు అంటే ఆ రోజున గుర్తుండిపోతుంది. ఆ తర్వాత మనకు గుర్తుంటుందో లేదో తెలియదు వారి యొక్క పేరు. కానీ ఇక్కడ పౌలు గారు అండ్ దేవుడు పౌలు ద్వారా మనకి నేర్పిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, మనమైనట్లయితే ఇంపెరిషబుల్ క్రౌన్, అది అక్షయమగు కిరీటం సాధించటం కోసం అనేసి మనము పరిగెత్తుతున్నాము, ఈ యొక్క పోరాటము చేస్తున్నాము. ఈ పోరాటములో 2 సూచనలు చేశాడు ఆయన. ఒకటి ఏంటి అంటే మితముగా ఉండటము, రెండవది భ్రష్టత్వం మనకి అంటకుండా చూసుకోవటం. ఇది పాసిబిలిటీ ఉందా అంటే పాసిబిలిటీ ఉంది కాబట్టే ఆయన రాశాడు. మనము దేవునికి అతి సమీపముగా ఉండి దేవుని యొక్క విశ్వాసములో కొనసాగుతూ దేవుని యొక్క కృపలో భద్రపరచబడుతూ కూడా కొన్నిసార్లు మనము ఈ యొక్క భ్రష్టత్వంలో పడిపోయేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్లీజ్ బీ కేర్ఫుల్ అన్నటువంటి మాట. అలాగే ప్రతి విషయంలోనూ మితముగా ఉండటం. నేను మీకు ఇంత క్రితమే నేను మీతో పంచుకున్న విధముగా కొన్ని విషయాలలో నేను మితముని పాటించకపోవటం వల్ల బ్యాలెన్స్ అన్నది నా లైఫ్ లో కోల్పోయిన దాని ద్వారా నేను శరీరములో చాలా రకాలుగా నేను హింసించబడ్డాను. శరీర విషయంలో నేను అనేక రకాలైనటువంటి వ్యాధుల గుండా నేను వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అయినో నాకు డయాబెటీస్ ఉందన్న విషయం తెలుసు, చక్కెర వ్యాధి ఉందన్న విషయం తెలుసు. సో ఆహార విషయంలోనూ వ్యాయామం విషయంలోనూ నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల నేను చాలా సఫర్ అయ్యాను. బట్ ఈ రోజున గత 2017లో నాకు ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని కృపలో దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం ఈ రోజు నేను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంలో ఉండి అనేక ప్రదేశాలకు వెళ్ళగలుగుతున్నాను. నా యొక్క వర్క్ విషయంలో నేను చూసుకోగలుగుతున్నాను. నా కుటుంబానికి ఇంపార్టెంట్ గా నేను కావలసిన ఒక పెద్దగా ఉన్నటువంటి నా కుటుంబంలో నేను పెద్దగా ఉండి విషయాలన్నీ చూసుకోవటానికి సహాయం చేస్తున్నాడు దేవుడు. మరి దగ్గరగా ఒక 90-100 మంది దాకా ఉన్నటువంటి ఎంప్లాయీస్ విషయంలో నేను జాగ్రత్త కలిగి ఉండటంలో నాకు సహాయం చేస్తున్నాడు దేవుడు. సో ఆల్ దిస్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్, బికాస్ మనకి దేవుడు నేర్పిస్తున్నటువంటి ఈ పాఠం ఏంటి అంటే మితముగా ఉండటము. ప్రతి విషయంలోనూ ఆహారం విషయంలో మనం మితం పాటించాల్సిన అవసరం ఉందా? డెఫినెట్ గా ఉంది ఆహారం విషయం కదా. ఈ రోజున చాలా దైవజనులు వారు అవుట్ ఆఫ్ షేప్ అయిపోవటంలో, అంటే సరైనటువంటి వెయిట్ కలిగి ఉండటంలో, ఈ అన్ని విషయాల్లోనూ తప్పిపోతున్నారు. ఎస్, ఒక దైవజనుడు మన ఇంటికి వచ్చినా సరే, లేదు అంటే ఏదైనా ఒక మీటింగ్ కి వెళ్ళినా సరే, జరిగే విషయం ఏంటి అంటే మనము శ్రేష్టమైనది వారికి ఇవ్వటం కోసం అనేసి ప్రయత్నం చేస్తూ ఉంటాం. బట్ ఆ శ్రేష్టమైన విషయంలో ఏమవుతుంది అంటే ఆ రుచి, ఆ కొద్దిపాటి రుచి కోసం అనేసి ఒక్కొక్కసారి కొద్దిగా ఓవర్ ఈటింగ్ అన్నది జరుగుతుంది అన్నది మనకు తెలిసిన విషయమే. తద్వారా ఆ మితముని దాటి ఆ తినడం అన్నది జరుగుతుంది. ఈ విషయాలన్నిటిలోనూ మనం జాగ్రత్తగా ఉండవలసిన రోజులు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ రోజున మనకి చాలా క్లియర్ కట్ గా తెలుసు, మనకి అవసరమైనది ఇంత, మనం తింటున్నది ఇంత, దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఎప్పుడైతే
మన స్టమక్ అన్నది, మన కడుపు ఏదైతే ఉందో దాంట్లో 4 వంతులుగా మనము డివైడ్ చేసుకోవాలి అన్నది మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుడు ఇచ్చిన జ్ఞానం ఇది, సైన్స్ ఇచ్చిన జ్ఞానం అది. దేవుడు సైన్స్ మీదగా ఉన్నాడు అన్న విషయం మనందరికీ తెలుసు కాబట్టి ఈ విషయం తెలుసుకోవాలి మనము. ఏంటి అంటే ఒక అర ఎప్పుడు కూడా గాలి ఉండాలి, ఒక అర నీళ్లు ఉండాలి, ఇంకా మిగతా అరల్లో మన యొక్క ఫుడ్ ఉండాలి. అంటే హాఫ్ ఫుడ్ ఉన్నట్లయితే గనక, హాఫ్ వాటర్ ఉన్నట్లయితే గనక, ఇంకొక పావు వంతు నీళ్లు, పావు వంతు వాటరు, మిగతా హాఫ్ ఫుడ్ ఉన్నట్లయితే గనక ఆ యొక్క చర్నింగ్ ఏదైతే జరుగుతుందో, ఏ రకంగా అయితే మన యొక్క కాంక్రీట్ వేస్తున్నప్పుడు జరిగేటటువంటి దాన్ని ఎవరైనా చూసినట్లయితే మీరు చాలా చక్కగా గుర్తుపట్టగలుగుతారు. దట్ ఈస్ హౌ అవర్ ఈటింగ్ షుడ్ బి అన్న దేవుడు మనకి నేర్పించిన మాటే. అండ్ రెండవది, ఎక్కడైనా సరే మనల్ని మనము ఇంత బోధిస్తున్నాము కదా అనేసి కొన్నిసార్లు కళ్ళు అంటా ఉంటారు కదా, తలకెక్కినాయి అనేసి. ఆ రకంగా ఎప్పుడన్నా ఎక్కడన్నా ఉండి మనము భ్రష్టులమైపోతామేమో. బోధిస్తున్నాం సరే, కానీ వాటిని మనం పాటించగలుగుతున్నామా అని చెప్పి సరి చూసుకోవాలి అన్న మాటను కూడా చెప్తున్నాం. అండ్ దిస్ క్రౌన్, ఈ అక్షయమగు కిరీటము కేవలము ఈ సెల్ఫ్ కంట్రోల్ ని ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో వారికి మాత్రమే ఇది దక్కబోతున్నది. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీబడి అన్న విషయం చూద్దాం మనం. ఏ రకంగా అయితే నీతి కిరీటము ప్రతి ఒక్కళ్ళ కోసము, విశ్వాసం కాపాడుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఉందో, బట్ ఈ అక్షయమగు కిరీటము మట్టుకు ఓన్లీ సెల్ఫ్ కంట్రోల్ ని ఎవరైతే పాటిస్తూ ఉంటారో వారికి మాత్రమే ఉంది అన్న అర్థం వచ్చే విధంగా ఇక్కడ మనకి పౌలు గారు అంటున్నారు. ఎందువల్ల ఈ మాటను మనం చెప్పవచ్చు అంటే, ఆయన ఈ పరుగు పందెములో ఒక్కళ్ళకే కదా ప్రైజ్ వచ్చేది అని చెప్పి మాట్లాడిన మాటను బట్టి మనం ఆ కంక్లూజన్ కి డెఫినెట్ గా రావచ్చు. కాబట్టి ఒకసారి అనలైజ్ చేయడానికి చూద్దాం మనం ఒక్కసారి. ఏ విషయాల్లో మనం మితముగా ఉండాలి? ఎవరైనా ఒకళ్ళిద్దరు కొద్దిగా మైక్రోఫోన్ ని అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఏ విషయాల్లో? ఒకటి, మనం భోజనం విషయంలో డెఫినెట్ గా మితముగా ఉండాలి. ఇంకా మాట్లాడే విషయంలో మితంగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. మాటలు కదా, మన మీద ఉన్నటువంటి అపవాదు కూడా ఇదే. ఏంటంటే మన మాటలు కోటలు దాటుతాయి, మన కాళ్ళు మట్టుకు గడప దాటదు అన్నటువంటిది. చాలా పెద్ద పెద్ద క్లెయిమ్స్ చేస్తూ ఉంటాము. అదే విధంగా చాలా సార్లు అన్నెసెసరీగా మాట్లాడుతూ ఉంటాము. కొన్ని చోట్ల మౌనంతో పోయేదానికి మాటతో మనం దాన్ని అనవసరంగా ఎక్కువ చేసే విషయము. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. మాటల విషయంలో మనం చాలా మౌనంగా ఉండాలి. యాకోబు పత్రిక అయినట్లయితే గనక, యా సిస్టర్ చెప్పండి. ప్రవర్తన విషయంలో, ప్రవర్తన, డ్రెస్ విషయంలో, డ్రెస్సెస్ విషయంలో మోడరేట్ గా ఉండటం నేర్చుకోవాలి. ఏదో కొంతమంది బీదవారు గనక మనల్ని ఆ కాలనీకి ఎవరైనా మనల్ని పిలిచినప్పుడు, వాళ్ళు కొద్దిగా లేమిలో ఉన్నారు అని చెప్పి మనకు ఆల్రెడీ అక్కడ ఉన్న పరిస్థితులు తెలిసినప్పుడు, అక్కడికి గనక మనం పెద్ద కోటును ఇవన్నీ వేసుకొని వెళ్ళినట్లయితే ఏ రకంగా ఉంటుంది చెప్పండి? అవుట్ ఆఫ్ ద ఏరియా అయిపోతాం కదా మనము. కిచిడి టైప్ లో తయారైపోతాం అక్కడ. అదేదో జోకర్ లాగా అక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. మన ప్రవర్తన విషయంలోను, మన డ్రెస్ విషయంలోను ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా? నిద్ర. సిస్టర్, నిద్ర. ఖచ్చితంగా 6 నుంచి 8 గంటల నిద్ర. కొంతమందికి 6 గంటలు సరిపోతుంది, కొంతమందికి 8 గంటలు అవసరం అవుతుంది. మన శరీర తత్వాలని బట్టి నిద్ర విషయంలో అతి నిద్ర పనికిరాదు, తక్కువ నిద్ర పనికిరాదు. రెండు కూడా క్షేమకరం కాదు. ప్రతి దాంట్లోనూ బ్యాలెన్స్. మన లైఫే మన ఒక బ్యాలెన్స్ లో ఉంచాడు. ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి ఒక బ్యాలెన్స్ లో ఉండాలి అని చెప్పి మన లైఫ్ ని దేవుడు డెఫినెట్ గా కోరుకుంటున్నాడు. కాబట్టి ఆర్థిక విషయాల్లో మన ఖర్చు విషయాల్లో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసేసుకోవటము, లేనప్పుడు అప్పులు చేయటము, రైట్? ఈ విషయాల్లో దేవుడు ఇస్తాడు ప్రతి ఒక్కళ్ళకి వారి కుటుంబాన్ని బట్టి, వారు ఉన్నటువంటి స్థితిని బట్టి ఒక మంచి ఆలోచన పెడతాడు దేవుడు. ఎలా ఖర్చు చేయాలి, ఎక్కడ ఖర్చు చేయాలి అన్న విషయాల్లో.
దేవునికి ఇచ్చే విషయంలో కావచ్చు, అది లేదు అంటే గనక మన చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళ విషయంలో కావచ్చు, వారిని ఎలా ఆదుకోవాలి అనే విషయంలో కావచ్చు. ఎప్పుడైనా కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఉందనుకోండి మన దగ్గర, ఉన్నప్పుడు ఏదో ఒక అవసరతలో ఉన్నటువంటి మన సహోదరుడే మన దగ్గర రావచ్చు. ఒక 7-8 days బ్యాక్ అనూప్ బ్రదర్ అనేసి క్యారీస్ బైబిల్ కాలేజ్ లో పనిచేస్తారు. సడన్ గా నేను సూరత్ లో ఉన్నాను ఆ 4-5 రోజుల పాటు. సడన్ గా ఫోన్ చేసి, అన్న నా ఇన్సూరెన్స్ టోటల్ గా రావట్లేదు, కొద్దిగా అమౌంట్ కావాల్సి వచ్చింది హాస్పిటల్లో కట్టడం కోసం అనేసి అతనికి కోవిడ్ తో ఎఫెక్ట్ అయ్యారనమాట. కొద్దిగా అమౌంట్ ఇన్సూరెన్స్ వాళ్ళు పాస్ చేయలేదు, నాకు అర్జెంట్ గా అవసరం ఉంది, నేను తర్వాత సర్దుతాను, కొద్దిగా చూస్తారా అనేసి అంటే నా దగ్గర ఉంది కాబట్టి ఇవ్వగలిగాను కదా. అంటే ఇది మనం ఒకరికొకరికి సహాయపడటంలో, ఈ అన్ని విషయాల్లోనూ, ఈ ఖర్చు విషయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. ఈ రోజున డాంబికము, ఈ సొంత డబ్బు కొట్టుకోవటం విషయంలోనూ, మన గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవటంలోనూ మనం చేస్తున్నటువంటి ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉన్న రోజులు ఇవి కదా. చర్చెస్ ని అలంకరించే విషయంలో కావచ్చు, కంటికి అదేమంటారు, ఇతరులు చూసినప్పుడు అదేదో దృష్టి కలిగే విధంగా మనము ప్రవర్తించకూడదు అన్న విషయము మనం మరొకసారి గుర్తు చేసుకుంటున్నాము. ఇంకా ఎవరైనా ఏదైనా విషయంలో హెల్ప్ చేస్తారా? సహవాసం. సహవాసం కలిగి ఉండటంలో కొన్నిసార్లు ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకు మాట్లాడాలి. అతి సహవాసము పనికిరాదు. ఎస్పెషల్లీ పురుషులు గనక స్త్రీలతో మాట్లాడే విషయాలు వచ్చినప్పుడు మనకి నేర్పించిన పాఠాలు ఉంటాయి. 3x3 అనేసి, 3 నిమిషాల నుంచి ఎక్కువ మాట్లాడొద్దు, 3 అడుగుల దూరం పాటించండి అనేసి, మూడో వ్యక్తి ఉండాలి అనేసి. సో ఈ సహవాసం విషయంలో కూడా బ్రదర్స్ మధ్య అయినా సరే ఎక్కడి వరకు ఉండాలి, ఎంత మటుకు ఉండాలి, మాటను ఎలా మాట్లాడుకోవాలి, ఈ విషయాల్లో కూడా. ఎస్, సంబడి ఎల్స్. హ్యాబిట్స్ విషయంలో ఎస్పెషల్లీ చాలా చాలా సార్లు తప్పిపోతున్నాము. అంటే మనము ఈ విషయాల్లోనే మన యొక్క హ్యాబిట్స్, పొద్దున్నే నిద్ర లేకపోవటం దగ్గర నుంచి, వ్యాయామం చేసుకోవటం దగ్గర నుంచి, మితముగా భోంచేయటం దగ్గర నుంచి, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే 20 నుంచి 24 రోజులు 25 రోజుల పాటు అలవాటు చేస్తామో శరీరానికి, శరీరం ఖచ్చితంగా వింటదండి. అందుకోసం దేవుడు అన్నాడు మనతో, ఆత్మ ఎప్పుడు సిద్ధమే, శరీరమే ప్రాబ్లం మనకి అనేసి. కాబట్టి యూ హ్యావ్ టు, దీన్నే నలగగొట్టుకోవటం అనేసి పౌలు గారు అన్న మాటని, శరీరాన్ని నేను నలగగొట్టుకుంటున్నాను, నేను దాన్ని స్వాధీనపరుచుకుంటున్నాను, నేను దాన్ని లోపరుచుకుంటున్నాను, నా స్వాధీనంలోని తెస్తున్నాను. నా శరీరం నా స్వాధీనంలో లేదు ఈ రోజున. అంటే నా యొక్క హార్ట్ ఏదైతే చెప్తున్నదో, నా హృదయం ఏదైతే చెప్తున్నదో, నా మైండ్ ఏదైతే చెప్తున్నదో, ఆ రకంగా నా యొక్క శరీరము ఉండకపోవటానికి కారణం ఏంటి అంటే, నేను అనేకమైనటువంటి అలవాట్లలోనూ అనేక రకమైనటువంటి వ్యాపకాలలోనూ పడిపోతున్నానేమో, నా లైఫ్ లో దేవుడు నాకు నిర్దేశించినటువంటి ఆ యొక్క బ్యాలెన్స్ నేను కోల్పోతున్నానేమో అనే విషయం. సో ఎప్పుడైతే మనం ఆ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తామో, దేవుడు ఖచ్చితంగా మనకి ఈ అక్షయమగు కిరీటం ఏదైతే ఉందో, అది దాంతో మనల్ని సత్కరించబోతున్నాడు అన్నది చాలా రమ్యమైన విషయం. దానికోసం మన అందరము కూడా, ఇది మన చేతుల్లో ఉన్న పని, ఇది దేవుడి చేతుల్లో ఉన్నటువంటి పని కాదు. ఇది దేవుడు అయితే ఆ కిరీటం ప్రతి ఒక్కరికి ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. బట్ నౌ am I in a position to receive it? నేను దాన్ని స్వీకరించేటటువంటి అవస్థలోను, స్థితిలోను నన్ను నేను ఉంచుకోగలిగానా? మితముగా ఆలోచన చేసే విషయంలోను అప్పుడప్పుడు చెడు ఆలోచనలు రావా? అందరికీ వస్తాయండి. కాకపోతే ఒక దైవజనుడు అంటాడు, దాన్ని గూడు కట్టించుకోవద్దు, నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండిపోకూడదు, అక్కడే ఉండిపోకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడే ఆలోచిస్తూ ఉంటావో ఆ చెడు విషయంలోనే, ఆ పాపపు విషయంలోనే, నువ్వు మరులు కొల్పబడి ఈడవబడతావు అని యాకోబు పత్రిక రాసి పెట్టాడు మనకి. అక్కడ మరులు కొల్పబడి అంటే తెలుసు కదా, ఇదివరకు సినిమాలు చూస్తే అర్థం అవుతుంది మనకి. అప్పుడు ఆ వర్షం కురిసిన రాత్రి ఏం జరిగింది అంటే అనేసి గుండ్రాలు వేసుకొని వాడు అక్కడికి వెళ్ళిపోతాడు. గుర్తున్నాయి మనకి ఇవన్నీ కూడా. అలాగా మరులు కొల్పబడి ఈడవబడి మళ్ళీ ఆ చెడ్డ విషయాన్ని మళ్ళీ అన్నిసార్లు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అది ఏంటది?
మీ పాపములను నేను మరి ఎప్పటికీ కూడా అసలు నేను గుర్తుంచుకోను, నేను దృష్టించను. తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరం విసిరేస్తానంటున్నాడు దేవుడు. అది భూమి గుండ్రంగా ఉన్నట్లయితే కనుక విశ్వము కూడా గుండ్రంగానే ఉంది అనేసి ఈ రోజున సైంటిస్టులు అంటున్నారు. మనకి ఈ విషయం ఆల్రెడీ తెలుసు. తూర్పు ఎక్కడుంది, పడమర ఎక్కడుంది? ఇక్కడ తూర్పు ఉంది అంటే ఇక్కడ పడమర ఉంది అంటే రేపొద్దున ఇక్కడ తూర్పు ఉంటే ఇక్కడ పడమర అయిపోతున్నది. అంటే ఇట్ ఈస్ థ్రోన్. మన యొక్క పాపములన్నీ కూడా ఆ రకంగా అంత దూరం విసిరేస్తున్నటువంటి దేవుడు. సో చెడు విషయాల్ని ఆయన గుర్తుంచుకోవద్దు అనేసి మనల్ని హెచ్చరిస్తున్నారు ఆయన. బేసికల్లీ మనం లెక్క చూసుకున్నట్లయితే మనల్ని మనము మితములో పెట్టుకోవటము, సెల్ఫ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేయటము అన్నది ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ థింకింగ్ అండ్ అన్ యాటిట్యూడ్. మన ఆలోచన, మన యొక్క దృక్పథం, ఇది మన యొక్క ఆలోచనలోనికి, ఇది మన యొక్క దృక్పథంలోనికి ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉంటాయో న్యాచురల్ గా ఇవన్నీ కూడా చాలా ఈజీగా అలవాటయ్యే అవకాశం ఉంది. కొంతమంది అంటూ ఉంటారు, ఇది ఒక్కటి నేను మార్చుకోలేకపోతున్నాను అన్నటువంటి మాట వింటూ ఉంటాం కదా. యాక్చువల్ గా మీనింగ్ ఏంటి అంటే నాకు మానుకోవటం ఇష్టము లేదు అనేది చెప్తున్నారు వాళ్ళు. అప్పుడు ఇంకా మనం చేయగలిగేది ఏం లేదు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ యువర్ థింకింగ్ అండ్ దెన్ యువర్ యాటిట్యూడ్. ఇది మనము దాన్ని ఇన్వైట్ చేసుకోవాలి అన్న మాటని పౌలు భక్తుడు మనకి ఈ మాట చెప్తున్నాడు. వాట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే వెన్ వీ డూ ద బైబిల్ స్టడీ వీ విల్ కమ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ పౌలు భక్తుడు అన్నటువంటి నేను భ్రష్టునైపోతాము అని చెప్పి నా శరీరమును నేను లోపరుచుకుంటున్నాను అన్న మాట, ద సేమ్ వర్డ్ హాస్ బీన్ యూజ్డ్ ఈవెన్ ఇన్ జెనిసిస్, ఆది కాండము 2వ అధ్యాయము. ఒకసారి బైబిల్ తెరిచి ఉంచిన వాళ్ళు వెళ్దాం ఒక్కసారి. బైబిల్ 2వ అధ్యాయము 15వ వచనము. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదోని తోటను సేదపరచుటకు దాని కాచుటకు దానిలో ఉంచాను. దాని కాచుటకును కదా, కాచటము అంటే టెండింగ్, టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఒక్కసారి ఆలోచన చేద్దాం మనము. ద వెరీ పర్ఫెక్ట్ గా సృష్టించబడినటువంటి వరల్డ్. అప్పటికి ఆదాము పండు తినలేదు, పండు తినాలి అన్న కోరిక భార్య ఇంకా చెప్పలేదు, కనీసం మనం ఇంకా అక్కడి వరకు రాలేదు. ఏమీ లేని కండిషన్ లో రమ్యముగా ఉన్నది, సుందరముగా ఉన్నది, అందముగా ఉన్నది అని చెప్పి దేవుడు తాకీదు ఇచ్చాడు. దేవుడు దాని విషయంలో నేను భూమిని సృష్టించాడు, మనిషిని పెట్టాడు, అంత పర్ఫెక్ట్ వరల్డ్ లో ఉన్నప్పుడు ఆ పర్ఫెక్షన్ లో దేన్ని కాయాలి, ఏంటి కాయాలి అంటే నువ్వు ఉన్నటువంటి ప్రదేశములోనే సాతాను కూడా ఉన్నాడు. వాడికి ఒకానొక రోజున నిన్ను టెంప్ట్ చేయబోతున్నాడు, నువ్వు నిన్ను కాచుకోవాలి అన్నటువంటి మాట. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఆల్సో కదా అవ్వ ద్వారా. సో ఈ కాచుట అన్నది దిస్ ఇస్ ద సేమ్ వర్డ్. గ్రీక్ లో కూడా మనం గమనించుకున్నట్లయితే ద సేమ్ వర్డ్ హస్ బీన్ యూజ్డ్ ఇన్ బోత్ ద అకేషన్స్. 1 కొరింథీయులు 9వ అధ్యాయము 27వ వచనములో వాడిన మాటనే ఆది కాండము 2వ అధ్యాయము 15వ వచనంలో కూడా వాడినటువంటి ఆ మాట ఏదైతే ఉందో లోపరుచుకోవటము అన్నది ఇట్ ఈస్ ద సేమ్ వర్డ్, సిమిలర్ మీనింగ్ వచ్చేటటువంటి వర్డ్. సో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అన్నది ఆలోచించండి. మనం అంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు కొన్నిసార్లు పండు తినకుండా ఉంటే బాగుండేదేమో, పండు లేకుండా ఉంటే బాగుండేదేమో అనేసి కొన్ని థియాలజీలు వేస్తా ఉంటాం. పర్సే పండు తినేశారు, అయిపోయింది. ఇట్ ఈస్ డన్ త్రూ. Now the only thing that we can think about is how do well we protect ourselves. మనల్ని మనము ఏ రకంగా దేవుని వాక్యం చెప్తున్నటువంటి విధంగా, దేవుడి వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నటువంటి విధముగా మనల్ని మనము ఎలా కాచుకోగలుగుతాము. ఇప్పటి వరకు సిస్టర్స్ కొన్ని మాటలు చెప్పారు, బ్రదర్స్ కొన్ని మాటలు మన ముందుకు తీసుకొని వచ్చారు. మన యొక్క వ్యాయామం విషయములోను, మన ఖర్చుల విషయములోను, మన యొక్క మాటల విషయములోను, మన యొక్క సాంగత్యము సహవాసము విషయములోను, మన వ్యాయామము విషయములోను, మన యొక్క నిద్ర విషయములోను, ఇన్ టోటాలిటీ మన లైఫ్ మొత్తము కూడా మితముగా ఉండాలి అన్నది చెప్తున్నట్టు. బాగుందనేసి ఏదైనా 1/2 కేజీయో కేజీయో తింటే ఏమవుతుందో మనకు తెలుసు కదా.
బాగుంది కదా అనేసి అదే పని చేస్తా ఉంటే కొద్దిసేపటికి బోర్ కొడుతుంది అన్న విషయం మనకు తెలుసు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ది సింపుల్ ఫ్యాక్ట్ ఆఫ్ ద లైఫ్ దట్ ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్డ్ లైఫ్. ఒక మోడరేట్ లైఫ్, ఒక మితము కలిగినటువంటి జీవితం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ జీవితము మనము జీవించినంత కాలము కూడా మన కోసము దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ అక్షయమగు కిరీటము ఎల్లప్పుడూ కూడా మనదే అయి ఉంటుంది అన్నటువంటి మాట డెఫినెట్ గా మనము నమ్మవచ్చు అన్నది మనము చూసుకుంటున్నాము. అండ్ బేసికల్లీ ఇట్ ఈస్ అబౌట్ థింకింగ్ అండ్ దెన్ యాటిట్యూడ్. దీనిలోనికి మనము ఈ విషయాన్ని మనము సెల్ఫ్ కంట్రోల్ విషయాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మనం చూస్తున్నాము చాలా చిన్న చిన్న ఏజెస్ లో ప్రజలు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం లాంటి విషయాలను కూడా మనము గమనిస్తున్నాము. ఎందువల్ల జరుగుతున్నది ఇది? ఎందుకు అంటే మితము లేకుండా ఈ రోజున ప్రతి ఒక్క ఫుడ్ ని ప్యాకేజ్ చేయబడుతున్నది. ప్యాకేజ్ అంటే ఆ వ్రేపర్స్ లో, అందమైన వ్రేపర్స్ లో పెట్టేసేసి వాటిని ఇస్తున్నారు. వాటిల్లో ఏంటి అంటే అవి ఆ రకంగా ఉండాలి అంటే కొన్ని రకాలైనటువంటి పదార్థాలని యాడ్ చేయాల్సి వస్తున్నది. అవి చాలా జాగ్రత్తగాను ఉండాలి అంటే, ఆ ఎక్స్పైరీ డేట్ వరకు ఉండాలి అంటే కొన్ని రకాలైనటువంటి పదార్థాలని యాడ్ చేసినప్పుడు మాత్రమే అవి ఆ ఎక్స్పైరీ డేట్ వరకు సరిగా ఉంటాయి. సో అటువంటి లోకములో ఈ రోజున మనం జీవిస్తున్నాం. జొమాటో, స్విగ్గీ లాంటి జీవితాల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి మనల్ని గురించి మనము మితముతో చూసుకోవటము అన్నది చాలా ఇంపార్టెంట్ విషయము అన్నది గమనించుకుందాం. అండ్ బై ద వే, సెల్ఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఇది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అన్న విషయం కూడా మనకు తెలుసు కదా. ఇది ఒక ఆత్మ యొక్క ఫలము. సెల్ఫ్ కంట్రోల్ అన్నది గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనకి ఈ మాట పౌలు భక్తుడు రాసిపెట్టి ఉంచాడు. ఆత్మఫలం ఏమనగా అన్నట్టు బిగించేస్తూ ఆయన ప్రేమ అని చెప్పి జాయ్, పీస్ ఇవన్నీ మాట్లాడుతూ దాంట్లో సెల్ఫ్ కంట్రోల్ అన్నది కూడా మాట్లాడతారు. కాబట్టి మనము ఆత్మను కలిగి ఉన్న వాళ్ళము, మనము ఆత్మతో ప్రేరేపింపబడిన వాళ్ళము, మనదొక ఆత్మీయమైనటువంటి జీవితము, మన ఆత్మలో మనము ఎదుగుతున్నాము అని చెప్పి గనక మనం చెప్పుకునే వాళ్ళమైనట్లయితే గనక మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ఫ్రూట్ అన్నది సెల్ఫ్ కంట్రోల్, మితముగా ఉండటము అన్నది, బ్యాలెన్స్డ్ గా ఉండటము అన్నది డెఫినెట్ గా కలిగి ఉండాల్సిన అవసరత ఉన్నది. ఈ మాటను పౌలు గారు మనకి రాసి పెడుతున్నప్పుడు మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, హ్యాస్ హీ ఫాలోడ్ ఇట్? ఎస్, 100% ఆయన దీన్ని ఫాలో అయినట్లుగా చూస్తాం. ఒకసారి మన బైబిల్ని ఫిలిప్పీయులు రాసిన పత్రికను చూద్దాం. మనం పౌలు గారు ఫిలిప్పీయుల్ని అడ్రస్ చేస్తూ మాట్లాడినటువంటి మాటను చూద్దాం. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు ఎవరైనా చదువుతారా? నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని విషయముల్లోనూ కడుపు నిండుటకును, ఆకలి సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. కాబట్టి ఇదేంటిది? నేర్చుకోవాల్సిన అంశం. ఇది ప్రాక్టీస్ చేయవలసిన విషయం. ఈ ప్రాక్టీస్ మనకు అవసరమా? డెఫినెట్ గా. నేను ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, ఒక్కొక్కసారి టోటల్ సంతృప్తిలో ఉన్నాను, ఒక్కొక్కసారి నేను ఆకలిగొని ఉన్నాను, ఒక్కొక్కసారి నాకు కావాల్సిందంతా నా దగ్గర ఉంది, ఒక్కొక్కసారి నాకు అవసరమై ఉంది కానీ ఆ రోజున నాకు లేదు ఏమీ కూడా. ఈ అన్ని కండిషన్స్ లోనూ కూడా నేను చూశాను, ఇవన్నీ నేను నేర్చుకున్నాను. అందువల్లనే ఆయన అంటున్నాడు, నేను గాలిని కొట్టినట్లు నేను కొట్టడం లేదు, నేను నా యొక్క పరుగు పందెంలో, ఈ విశ్వాసం అనే పరుగు పందెంలో బట్ నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. అండ్ నేను భ్రష్టత్వంలోనికి పడిపోను. ఎందువల్ల అంటే నేను మితముగా ఉండటం అన్నది నేను ప్రాక్టీస్ చేసి ఉన్నాను అన్నటువంటి ఆయన యొక్క మాట. ఆకలి కొని ఉన్నాను, సమృద్ధి కలిగి ఉన్నాను, వీటన్నిటిలోనూ నేను
నేర్చుకొని ఉన్నాను. వీటన్ని విషయాల్లోనూ నేను నేర్చుకొని ఉన్నాను. అండ్ ఇవన్నీ కూడా దేవుడు మనల్ని ఈ నేర్చుకుంటున్న కొద్దీ మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క థింకింగ్ మారేటటువంటి అవకాశం ఉంది. సో అందుకోసమే అప్పుడప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్స్ అన్నవి మనం ఎందుకు కలిగి ఉంటాము అంటే, ఇట్ ఈస్ నాట్ అన్ ఒక ప్రక్రియ కాదు, అది ఒక ప్రోగ్రామ్ కాదు, అది మనకి ఫాస్టింగ్ ప్రేయర్ అన్నది. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్. మనం ప్రాక్టీస్ చేయాలి. ఒక 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 తినే టైం అయింది అనుకోండి, 1 గంట అయింది అనుకోండి, మీకు కావాల్సిన విధంగా ఏ రకంగా దాన్ని ప్రాక్టీస్ చేస్తారో చూడండి. ఎందుకంటే ఈ రోజుల్లో డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళతో నేను చెప్తున్న మాట మళ్ళీ ఇది పరిపర విధాలా వెళ్ళే అవకాశం ఉన్నది. కాబట్టి ఐఆమ్ ఆల్సో కొద్దిగా బ్యాలెన్స్డ్ గా నేను మాట్లాడవలసిన అవసరం వస్తున్నది. బట్ స్టిల్ వీ కెన్ ప్రాక్టీస్ ఇట్ జాగ్రత్తగా. సో ఆ టైం అప్పుడు ఏదన్నా కొద్దిగా పానీయం తీసుకొని, మజ్జిగ తీసుకొని, జావ తీసుకొని, అటువంటి ఏమన్నా తీసుకొని మనం నార్మల్ అంటే స్టేపుల్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ రోజున మనం కనుక రొట్టె లేదు అంటే కనుక అన్నము తింటున్నట్లయితే దాన్ని పోస్ట్ పోన్ చేయగలుగుతామా? ట్రై చేసి చూద్దాం. మనం అలాగా ఎంత కుదిరితే అంతలాగా మనము మన బాడీని సబ్జెక్ట్ చేసుకుందాము. ఈ యొక్క కరెక్షన్ కి, ఈ సెల్ఫ్ కంట్రోల్ కి మనల్ని మనం సబ్జెక్ట్ చేసుకోవటము అన్నది చాలా ఇంపార్టెంట్. Try to understand this very important factor, and then this crown, this imperishable crown, ఈ యొక్క అక్షయమగు కిరీటము అంత ఈజీగా వచ్చేటటువంటి కిరీటం కాదు మనకి. We have to do a lot in our life, then only it is possible for us that we can దాన్ని మనము సంపాదించగలుగుతాము అన్నటువంటి మాట. పౌలు గారు ఇదే మాట మళ్ళీ మాట్లాడుతూ 2వ కొరింథీయుల్లో అన్నటువంటి మాట ఏంటి అంటే, నేను ఎవరికి కావలసిన విధంగా ఆ రకంగా నేను ప్రవర్తించడం కూడా బిగించేశాను. నేను సర్వెంట్ గా మారాను. సువార్త కోసం అనేసి సర్వెంట్ గా మారాను. యూదుడి కింద మారాను. బలహీనంగా ఉన్నవాడి విషయంలో నేను బలహీనతను కనపరిచాను. ఎవరైతే ధర్మశాస్త్రం కింద లోబడి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళతో ధర్మశాస్త్రం ప్రకారమే మాట్లాడాను. ఐ హావ్ బికమ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీబడి ఫర్ ద సేక్ ఆఫ్ గాస్పెల్. సువార్త కోసము నేను ఆ రకంగా ప్రవర్తించాను అన్నది ఆయన మాట్లాడటాన్ని మనము గమనిస్తాము. ఆయన జీవించి చూపించాడు. మనకు ఒక రోల్ మోడల్ కింద ఈ రోజున మన ముందు నిలబడి మనల్ని అడుగుతున్నాడు ఆయన, దిస్ ఈస్ పాసిబుల్ ఫ్రమ్ యువర్ సైడ్. డెఫినెట్ గా ఇది మీకు పాసిబిలిటీ ఉంది అన్న మాటని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. మన ఇంపార్టెంట్ గా మన యొక్క ఆహారము విషయములోను, మన యొక్క మాట విషయములోను, మనము వ్యాయామము విషయములోను, మన యొక్క ఖర్చు విషయములోను, లేదా మన యొక్క ఆర్థిక వనరుల విషయములోను, అండ్ మన యొక్క నిద్ర విషయములోను, మన యొక్క సాంగత్యము లేదు అంటే కనుక మన యొక్క సహవాస విషయముల్లోను, వీటన్నిటిలోనూ ఇంపార్టెంట్ గా ఇది ప్రాక్టీస్ చేయవలసినటువంటి విషయముగాను మనం ఎంచుకొని మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ అది ఒక యాటిట్యూడ్ గా మార్చుకోవటానికి ప్రయత్నం చేయాల్సిన అంశము అన్నది నేర్చుకుంటున్నాం మనం దేవుని దగ్గర నుంచి ఈ రోజున. ఆ రకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని డెఫినెట్ గా సత్కరిస్తాడు. దేంతో అంటే ఈ అక్షయమగు కిరీటంతో ఆయన సత్కరిస్తాడు డెఫినెట్ గా. ఎస్, వితౌట్ ఎనీ డౌట్ దిస్ ఈస్ ఆల్ పాసిబుల్ ఓన్లీ త్రూ గాడ్ గివెన్ ఫెయిత్. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసాన్ని మనము ఆయన యొక్క వాక్యము చదువుతూ ఎక్కడైతే ఆ విశ్వాసాన్ని మనల్ని మనం పెంపొందించుకుంటూ వెళ్తూ ఉన్నామో ఆ విశ్వాసమే మనకి, ఆ విశ్వాసానికి కర్త అయినటువంటి దేవుడే మనకి సహాయం చేయటానికి రెడీగా ఉన్నాడు. డెఫినెట్ గా సహాయం చేస్తాడు. ఒక్క అడుగు మనం ముందుకేసినట్లయితే ఆయన డెఫినెట్ గా ముందుకొచ్చి మనకి సహాయం చేయటానికి రెడీగా ఉన్నాడు. అండ్ ఆల్ వి నీడ్ టు డూ ఈజ్, ఈ కిరీటాన్ని పొందాలి అంటే, ఈ అక్షయమగు కిరీటం పొందాలి అంటే వి నీడ్ టు ప్రాక్టీస్. ఇంపార్టెంట్ థింగ్ ప్రాక్టీస్ చేయగలగటం. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు కమ్. అదే మాట పౌలు గారు వాడారు ఇక్కడ. నేను నేర్చుకొని ఉన్నాను, మితముగా ఉండటము, సెల్ఫ్ కంట్రోల్లో ఉండటము నేను నేర్చుకొని ఉన్నాను అనేసి ఆయన మాట్లాడుతున్నారు. మనం అంత క్రితం వారం చూసాము జీవ కిరీటం గురించి, నీతి కిరీటం గురించి చూసాము. ఈ వారం మనము అక్షయ కిరీటం గురించి చూసుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ 3 Mondays దేవుడు మనకు అనుగ్రహించినట్లయితే
వి విల్ అగైన్ లుక్ ఎట్ జీవ కిరీటము, మహిమా కిరీటము, అతిశయ కిరీటము, వీటి విషయాలు కూడా చూసుకున్నాము. వాటికి ఉన్నటువంటి వాట్ ఆర్ ద బేసిక్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫ్రమ్ అవర్ సైడ్, మన దగ్గర నుంచి ఏది అవసరం ఉన్నది అన్నది ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మీరు మాకు ఇస్తున్నటువంటి తర్ఫీదును బట్టి, మీరు మాకు ఇస్తున్నటువంటి హెచ్చరికలను బట్టి, మీరు మాకు ప్రేమతో నేర్పిస్తున్నటువంటి విధానమును బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఉదయకాలమున మాకు ఎంతో అవసరమైనటువంటి విషయాలను నేర్పిస్తూ ఉన్నారు. మా అందరము కూడా తండ్రి ఎక్కడో చోట తప్పిపోతున్న వాళ్ళమే, ఏదో ఒక విషయంలో తప్పిపోతున్న వాళ్ళమే తండ్రి. నీ యొక్క సహాయం లేకుండా దీన్ని మేము సాధించలేము. నీవు గనక మాకు పరీక్షలు పెట్టినప్పుడు ఆ పరీక్షల గుండా మేము నేర్చుకొని వాటిని సాధన చేయకపోయినట్లయితే ఆ పరుగు పందెం మేము బహుమానము పొందేటట్లుగా, ఆ అక్షయము కిరీటం కోసం పరిగెత్తేటటువంటి ప్రజలుగా మేము ఉండకపోయినట్లయితే ఇది కుదిరే అవకాశం లేదని చెప్పి మరొకసారి మా యొక్క గమకానికి తెచ్చారు తండ్రి. మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మీరు ఇది ఆలోచనకి సంబంధించిన విషయముగాను, యాటిట్యూడ్ కి సంబంధించినటువంటి దృక్పథానికి సంబంధించిన విషయంగాను నేర్పించారు. మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ఆయన. ఎంత ప్రేమగా లాలిస్తూ చెప్తున్నావు నాయన అన్ని విషయాలను నువ్వు, దాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఏ విషయాల్లో మేము మితము కలిగి ఉండాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బలహీనత ఉంది కాబట్టి తండ్రి, మా బలహీనతల్లో నీవు సహాయం చేయటానికి ఎల్లప్పుడూ సంసిద్ధుడివే కాబట్టి నీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని ప్రేరేపిస్తూ మేము అన్ని విషయముల్లోనూ మితముగా ఉండేటటువంటి అవకాశాన్ని మీరు మాకు ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను నాయన తండ్రి. మా జీవిత విధానాల్లో మేము సంపూర్ణమైన ఆరోగ్యంలో ఉండటానికి తండ్రి, ఎవ్వరు ఏ అక్కరలో మా దగ్గరకు వచ్చినా సరే వాళ్ళకి సహాయం చేసేటటువంటి ఆలోచనలో మేము ఉండటానికి, ఎటువంటి కండిషన్స్ మా ముందు వచ్చినా సరే అన్ని కండిషన్స్ లోనూ తండ్రి మేము ఆ మితముగా ప్రవర్తించటము అన్నది నేర్చుకొని ఉన్నాము కాబట్టి, సెల్ఫ్ కంట్రోల్ అన్నది ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి మేము ప్రతి కండిషన్ ని ఎదుర్కొనేటటువంటి బిడ్డలుగా ఉండటానికి, ఒకానొక రోజున మేము ఎటువంటి పర్సిక్యూషన్ ఎదురు అవ్వాల్సిన అవసరం ఉందో మాకు తెలియదు తండ్రి. ఆ కండిషన్ లో కూడా మేము మా విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండటానికి సహాయం చేయండి తండ్రి. నీకు క్రీస్తు కావాలా, నీ ప్రాణం కావాలా అని చెప్పి అడిగిన రోజున, ఈ రోజున కొంతమందిని అడుగుతున్నారు తండ్రి. అలాగా ఆ అడిగిన రోజున క్రీస్తే కావాలి అని చెప్పే బిడ్డలుగా మేము ఉండబోతున్నాము. ఉండులాగున మాకు మీరు కావలసినటువంటి తర్ఫీదుని ఇస్తున్నారు. దాన్ని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన తండ్రి. ఒక క్రిస్టియన్ లైఫ్ లో ఎంత మితం కలిగి ఉండాలి, మాట విషయంలో కానీ, తిండి విషయంలో కానీ, వ్యాయామం విషయంలో కానీ, వారి యొక్క ఆరోగ్యం కాపాడుకోవాల్సిన విషయంలో కానీ, మా యొక్క సమావేశాల్లో కానీ, మా యొక్క అనేక రకాలైనటువంటి మీటింగ్స్ కావచ్చు, ప్రతి విషయంలోనూ తండ్రి, ప్రతి విషయంలోనూ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ వెరీ బ్యాలెన్స్డ్ లైఫ్ అనేసి మీరు మాకు చెప్పి ఉన్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన తండ్రి. ఈ సెల్ఫ్ కంట్రోల్ ని ఎక్సర్సైజ్ చేయటం ద్వారా మేము ఆ ఆత్మీయ ఫలమును ఇతరులకు చూపించేటటువంటి బిడ్డలుగా కూడా ఉండటానికి మాకు సహాయం చేయబోతున్నారు తండ్రి. మా యొక్క జీవితము ఆ యొక్క మితమైన జీవితము కలిగి ఉంటున్నది కాబట్టి అనేక మంది మా యొక్క జీవితాలను చూసి ప్రభావితం చెంది ఆకాశములో ఉన్న నిన్ను కనపరచటానికి, నిన్ను తెలుసుకోవటానికి తండ్రి, నీకు అతి సమీపంగా జరగటానికి మేము మితముగా ఉండటం గనక సహాయపడినట్లయితే, ఎస్ లార్డ్, మేమందరము కూడా మా యొక్క బలహీనతలను అధిగమించటానికి మీరు సహాయం చేస్తున్నారు కాబట్టి దాన్ని సాధించటానికి ఈ రోజు నుంచి మేము ముందుకు నడుస్తాము అనేసి మీకు వాగ్దానం చేస్తున్నాం నాయన తండ్రి. మాకు సహాయం కావాలి, నీ యొక్క సహాయం కావాలి. నీ సహాయం ద్వారా మాత్రమే ఏదైతే మేము చేయదలుచుకున్నామో అదంతా కూడా నీవు మాకు సహాయం చేయకపోతే జరగదు అని చెప్పి మరి ఒకసారి మీ ముందు విన్నవించుకుంటూ ప్రార్థిస్తూ తండ్రి, మీరు మాకు సహాయం చేయటానికి ఎల్లప్పుడూ సంసిద్ధుడవే అన్నది మాకున్నటువంటి ఒక వాగ్దానం కాబట్టి దాన్ని పొదవిపుచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామములో ఈ కొద్ది మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్,
అమేన్, అమేన్, అమేన్. సుధాకర్ రెడ్డి గారికి మన సహవాసం అందరి తరపున వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. చాలా అత్యవసరమైన సంగతిని, దానిలో కూడా ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్, ఆయనే మనకు సహాయం చేస్తాడు అన్న తలంపును మన దగ్గరికి తీసుకుని వచ్చారు. కొద్ది నిమిషాలు ఈ వాక్య సందేశం గురించిన క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వాలని నేను సురేష్ బాబు గారిని అడుగుతున్నాను. ఇచ్చిన తర్వాత దయచేసి, సమయం అయిపోలేదు కాబట్టి అందరూ నిలిచి ఉండాలని ముగింపులో మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాము. మన వ్యక్తిగత అంశాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. క్రమశిక్షణ కలిగి స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండటంలో అందరి ఆశలు, మనందరి ప్రణాళికలు ప్రభు సన్నిధిలో మనం అందరం కలిసి పెడదామండి. సురేష్ బాబు గారు క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వాలని కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రదీపన్న వినిపిస్తుందా? yes brother, yes. ఓకే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రాతకాలంన ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి దేవుని బిడ్డకు శుభములు కలుగును గాక. మరి యొక్క సోమవారం సుధాకర్ రెడ్డి గారి ద్వారా మన ఆత్మీయ జీవితం, శరీర జీవితంలో మనం అనుసరించవలసిన విధి విధానాలను, పద్ధతుల గురించి తెలుసుకోవడానికి దేవుడు మనకు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. నేను వ్యక్తిగతంగాను వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపునను సుధాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. వారు 5 కిరీటాలు, ప్రభు ద్వారా మనం పొందబోయే 5 కిరీటాల్లో 2వ కిరీటమైన అక్షయ కిరీటం గురించి ఈరోజు ఉదయకాలంన మనతో మాట్లాడడం జరిగింది. ఇంపెరిషబుల్ క్రౌన్. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 24-27 వచనాల్లో నుండి కొన్ని వాక్య భాగాలను తీసుకొని వారు మనతో మాట్లాడడం జరిగింది. ఆత్మీయ జీవితం అనేది ఒక పరుగు పందెం లాంటిది. దీంట్లో పాల్గొనటం మాత్రమే కాకుండా మనం అందులో విజయాన్ని సాధించాలన్నప్పుడు ఎలాంటి పరిమితులు, ఎలాంటి మితమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలో వారు బోధించడం జరిగింది. అది ఒక విషయం కాదు, అన్ని విషయాల్లో మనము మితంగా ఉండటం యొక్క ప్రాధాన్యతను గురించి మాట్లాడుతున్నారు. తర్వాత పౌలు తన యొక్క వ్యక్తిగత జీవితంలో అందరికీ బోధించిన తర్వాత తాను భ్రష్టుడైపోకుండా ఉండటానికి తాను ఎలాంటి నలగగొట్టుకున్న జీవితాన్ని జీవించాడో దాన్ని ఉదాహరణగా మనకు తీసుకురావటం జరిగింది. నియమాలు, పరిమితులు అనేటివి మనం అనేక విషయాల్లో విధించుకోవాలి. సొంతగా మనంతట మనమే విధించుకొని దాని ప్రకారం జీవించాలి. ఇందుకు సహాయకరంగా పాల్గొన్న వారిలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏ విషయాల్లో మనం నియంత్రించుకోవాలి, పరిమితులు కలిగి ఉండాలన్నప్పుడు మనం మాట్లాడే మాటల విషయంలో, మనం తీసుకునే ఆహారం విషయంలో, మన ప్రవర్తన విషయంలో, మన వస్త్రధారణ విషయంలో, మనము విశ్రాంతి తీసుకునే పేరుతో అధిక నిద్ర విషయంలో, తర్వాత ఆర్థిక విషయాలలో, ఇతరులతో సహవాసం కలిగి ఉండే విషయాలలో ఎలాంటి పరిమితులు, నియమాలు మనము విధించుకోవాలో వారు మనతో అనేక దృష్టాంతాలు తీసుకురావడం ద్వారా చెప్పడం జరిగింది. ఇది ఈ స్థితి అంటే ఈ యొక్క అక్షయ కిరీటం పొందటమైనా పోగొట్టుకోవటమైనా ఈ 2 విశ్వాసి చేతుల్లోనే ఉన్నట్టుగా వారు చెప్పడం జరిగింది. ఈ రెండింటికి 2 ప్రాముఖ్యమైన అంశాలను మన జీవితంలో మనము కలిగి ఉండాలి. మార్పు మన జీవితంలో అవసరం. ఏ రెండింటిలో అంటే, 1 మన ఆలోచన విధానము, 2 మన ప్రవర్తన, థింకింగ్ అండ్ యాటిట్యూడ్. ఈ రెండింటి విషయాల్లో మనము జాగ్రత్తగా వ్యవహరించి కొన్ని మార్పులను తీసుకురాగలిగితే మాత్రమే అది సాధ్యమవుతుంది. మనల్ని మనం కాచుకోవటం, మనల్ని మనం లోబర్చుకోవటం వాక్యానికి ఇవి 2 ఎంతో ప్రధానమైనవి. ఇవి సృష్టి ఆరంభం నుండి దేవుడు ఆదాముకి ఇచ్చిన హెచ్చరికల నుండి ప్రారంభమైనవి తప్ప కేవలం పౌలు మాత్రమే చెబితే కాదు. అది సృష్టి ఆరంభం నుండి దేవుడు మనకు ఆ హెచ్చరికలు ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అలాగే ఆశా నిగ్రహం అనేది, అంటే మనల్ని మనము కంట్రోల్ చేసుకోవటం అనేది దేవుడు చెప్పిన ఆత్మ ఫలాలలో ఒకటి అయినట్టుగా చెప్పడం జరిగింది. బోధించిన వాటన్నిటిని పౌలు తన జీవితంలో ఆచరించి ఇతరులకు చూపెట్టాడు. అది ఏదో కేవలం మనకు ప్రీచ్ చేసి వదిలేయటం కాకుండా వాటిని తన జీవితంలో అమలు పరచడం ద్వారా, నలగగొట్టుకోవడం ద్వారా దేవుడు ఆ పౌలుకు అలాంటి అనుభవాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం శరీరాన్ని, ఆత్మను రెండింటినీ బ్యాలెన్స్ చేయటం
చాలా ప్రధానమైన విషయం. ఇది అంత సులభంగా వచ్చేదైతే కాదు. అతిశయ కిరీటం పొందటం అన్నది అంత సులభంగా, అంటే మనం మాట్లాడుకున్నంత సులభంగా, లేదా సుధాకర్ రెడ్డి గారు చెబితే మనం విన్నంత సులభంగా అది సాధ్యమయ్యేది కాదు అన్న విషయాన్ని వారు నొక్కి చెప్పారు. తర్వాత కాబట్టి వాక్యం ద్వారా విశ్వాసం, విశ్వాసం ద్వారా ప్రవర్తన అంతిమంగా దాన్ని కంట్రోల్ చేయగలిగిన ప్రభు ద్వారా మాత్రమే దాన్ని మనము పొందగలమనే కంక్లూజన్ తో వారు ముగించడం జరిగింది. అందును బట్టి సుధాకర్ రెడ్డి గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ అభినందనలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ఓవర్ టు ప్రదీప్ అన్న. చాలా చాలా వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ బాబు గారు. ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కొంతమంది కొంచెం ఆలస్యంగా వచ్చిన వారి ప్రయోజనం కోసం ఈ రకంగా మేము వాక్యాన్ని తిరిగి క్లుప్తించడానికి సమయాన్ని తీసుకుంటున్నాము. ప్రార్థన చేసుకుందామండి. ఒక చిన్న వ్యక్తిగతమైన మనవి నేను చేస్తున్నాను. బహుశా ఒకవేళ ఒక వారం సమయం తీసుకొని తిరిగి సుధాకర్ రెడ్డి గారు మనతో మాట్లాడడానికి ఈ లోపుగా ఒక లెటస్ అనలైజ్, లెటస్ అసెస్ ఈ సత్యాల్ని మన విషయంలో యాక్సెప్ట్ చేసి అన్వయించుకొని యాక్షన్ లోనికి వెళ్దాము. ఈ సంవత్సరం చివరిలో ఉన్నాము. నూతన సంవత్సరం కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాము. ఈ నూతన సంవత్సరంలో మనం తీర్మానాలు చేసుకుంటాం సహజం. అయితే దేవుడు మన గమనానికి తీసుకుని వచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వాక్యాన్ని అంగీకరిస్తూ, విశ్వాసంతో అంగీకరిస్తూ, విశ్వాసాన్ని ప్రవర్తనలో చూపించడానికి ప్రభు సహాయాన్ని తీసుకుంటూ వ్యక్తిగతంగా లేక కుటుంబాలుగా చిన్న చిన్న ప్రణాళిక, చిన్న యాక్షన్ ప్లాన్ మనం చేసుకుందాము. వ్యక్తిగతంగా మనల్ని మనం ఏ విధంగా మితంగా ఉంచుకోవడానికి ఏవి అవసరం, ఏవి చెయ్యాలి, ఏవి చేయకూడదు అనే సంగతులు మనం కొంత ఆలోచన చేసుకొని ఒక పేపర్ మీద వీలైతే పెట్టగలిగితే పనిచేస్తున్న వారు కానీ, సేవలో ఉన్నవారు కానీ, గృహస్థులు కానీ ఎవరైనా సరే ఒక చిన్న ప్రణాళిక మనం చేసుకొని ప్రార్థన చేసి దానిని నెరవేర్చడానికి ప్రభు సహాయం కోరుకుందామండి. ఒకవేళ వీలైతే మీరు ఆసక్తి ఉన్నట్లయితే వచ్చే సోమవారానికి సహోదరు మనకు సహాయం చేస్తారు. ఏ విధంగా దాన్ని రాసుకోవచ్చునో, ఏ విధంగా దాన్ని మరి దీర్ఘకాల లక్ష్యాలు కానీ లేకపోతే స్వల్పకాలిక లక్ష్యాలతో మనం కొంతవరకు ప్రాక్టికల్ గా ఆచరణీయంగా దీన్ని మనం చేసుకోగలిగితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నాకు అర్థమైపోయింది నేను ఏ విషయాల్లో నన్ను నేను నియంత్రించుకోవాలా, స్వీయ నియంత్రణ ఏ పెట్టాలో, ఏది కలిగి ఉండాలన్న సంగతి దేవుడు నాతోను ఈ ఉదయకాలం మాట్లాడిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. కొద్ది సమయం 6:30 గంటలకు సమయం, కొంచెం సమయం ఉంది, 5 నిమిషాల సమయం ఉంది కనుక దయచేసి ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయాలని, మనందరి తీర్మానాల కోసం, మనందరి స్వీయ నియంత్రణ కొరకు మన నిర్ణయాలు దేవుడు ఫలవంతం చేసేలాగా దయచేసి ఎవరైనా మనందరి కొరకు వాక్య సందేశాన్ని అన్వయించుకునేలాగా, వాటిని అంగీకరించి విశ్వాసంతో ముందుకు కొనసాగేలాగా మనందరి కొరకు దయచేసి ఎవరైనా ఒక్కరు తీసుకుని ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికి దేవుని పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్న వినపడుతుందా ప్రదీప్ అన్న? yes brother, yes brother. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మమ్మల్ని ఎంతగా మీరు ప్రేమించుచున్నందుకే మీకు కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ స్వారూప్యంలోకి మమ్మల్ని మార్చాలని ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధ కలిగి మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఎర్లీ మార్నింగ్ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా ఎన్నో విషయాలు నువ్వు నేర్పిస్తూ అయ్యా నీ స్వారూప్యంలో మేము ఉండాలని ఆశపడుతున్నందుకే మీకు నిండు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల సమయం ముందు మరొకసారి నీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. అన్ని విషయాల్లో మితంగా ఉండాలనే ఓ శ్రేష్టమైన అయ్యా మాట ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయ్యా మేము భ్రష్టులం అయిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా అలా స్వయం నియంత్రణ కలిగి
ఉండవలసిందే రాజా. మీకు స్తోత్రం. సహాయము చేయండి. మీ ఆత్మ సహాయము ద్వారా అయా పరిశుద్ధ లేఖనాల అయా అవగాహనలో ఆయా ప్రార్థనా పూరితమైన శక్తి ద్వారా తండ్రి మేము వీటన్నిటిని జయించటానికి, అనుసరించటానికి సహాయము చేయండి రాజా. మీకు స్తోత్రాలు. అయా నీ దాసులు బోధించిన విధంగా ఆహార విషయంలో అయితేనేమి, అయా కాలం విషయంలో అయితేనేమి, నిద్ర విషయంలో అయితేనేమి, అయా ధనం విషయంలో అయితేనేమి నియంత్రణ కలిగి ఉండటానికి సహాయం చేయండి రాజా. మీకు స్తోత్రాలు. ప్రభువా, మా ప్రియులు అనేకులు కొంత అనారోగ్యాల్లో ఉన్నారు. వారికి సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి మీరు మహిమ పొందండి రాజా. మీకు స్తోత్రాలు. మా ప్రియులు నీ పని ఎడల ఎంతో శ్రద్ధ కలిగి ప్రయాసపడుతున్నారు. వారి ఎడల మీరు కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాను. వారికి అవసరమైన ప్రతి ఈవిని మీరు అనుగ్రహించండి రాజా. మీకు స్తుతులు, స్తోత్రాలు. ఆ ప్రకారమే తండ్రి, ఇదిగో ఈ విధంగా తండ్రి చక్కగా ఈ పరిచర్య నిమిత్తమై ప్రయాసపడుతున్న నీ ప్రియుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరింత ఆసక్తిగా పనిచేయటానికి వారికి అవసరమైన సామర్థ్యము, జ్ఞానము, ఆయా వివేచన మీరు అనుగ్రహించి వాడుకొనండి రాజా. మీకు స్తోత్రాలు. వాక్యాన్ని బోధించిన సహోదరులను బట్టి, సుధాకర్ రెడ్డిని బట్టి ప్రత్యేకమైన వందనాలు. దీవించి బలపరిచిన ఆత్మచేతని బహుబలంగా వాడుకొని ఈ దినచర్య అంతట్లో తండ్రి నేడు మేము విన్న వాక్య ప్రకారం ప్రవర్తించుటకు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పాస్టర్ చంటి, కోట చంటి గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాను. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాము. మనం క్రమం తప్పకుండా ప్రార్థిస్తున్న అంశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. వ్యక్తిగతమైన ప్రేయర్ రిక్వెస్ట్, మా బ్రదర్ ప్రభాత్ కుమారు ఎల్లుండి రిపస్ సర్జరీ చేస్తున్నారు. దయచేసి మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. వందనాలు. ప్రార్థన కొనసాగించాలని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నేను మనం చేస్తాను. పాస్టర్ కోట చంటి గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాను. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధమైన మా తండ్రి, జీవం కలిగిన మా దేవా, మీకు స్తుతులు, వందనాలు చెల్లించున్నాను. మహోన్నతుడు అయిన మా ప్రభువా, నీ నామాన్ని స్తుతిస్తూ నీ నామాన్ని గణపరుస్తున్నాం ప్రభువా. ఉదయ కాలము తండ్రి నాయన, మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయంను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నిన్ను స్తుతించేటువంటి ధన్యత, నీ వాక్యమును ధ్యానించుకునేటువంటి కృప మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు మాట్లాడేటువంటి దేవుడు ఆయన, ఈ దినం మాతో మీరు మాట్లాడినందుకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మా యొక్క విశ్వాస జీవితంలో, మా ప్రాక్టికల్ లైఫ్లో మేము ఏ విధంగా తండ్రి నాయన జీవించాలి, ఇతరులకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులను ప్రభా మీ దగ్గరికి ఏ రీతిగా ఆకర్షించబడాలి, మా ప్రవర్తన ద్వారా మీరు తండ్రి మిమ్మల్ని ఏ రీతిగా మహింపరచాలనే విషయాన్ని ప్రభు నీ దాసుల సుధాకర్ రెడ్డి గారి ద్వారా నీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము బలహీనమే అయినప్పటికీ నువ్వు బలవంతుడు నైనా, శక్తివంతుడు, మీరు మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు, మీరు మమ్మల్ని గైడ్ చేసేటువంటి తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభు తండ్రి నైనా. అవును ప్రభా, మేము వినివారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండుటకు మాకు సహాయం దయచేయమని సందర్భంలో ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తుతులు, స్తోత్రాలు. ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ను, ఈ సహవాసాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు చేస్తున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ టీం అంతటిని కూడా నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభు తండ్రి నాయన, సహాయం దయచేయండి. ఎవరైతే దైవ సేవకులు ప్రభా వచ్చే వాక్యాన్ని అందిస్తున్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. చక్కటి ఆరోగ్యంలో వారికి దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా నాయన, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనం చెల్లిస్తున్నాము నాయన. ఈ సహవాసంలో అవును తండ్రి, కొంతమంది శారీరకంగా బలహీనంగా ఉన్నారు ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచు. యెహోవా నేనని సెలవిచ్చిన విధానం బట్టి స్తుతులు, స్తోత్రాలు ప్రభు. మా ప్రార్థనలు ఆలకించి ఆయన కొంతమందికి మీరు స్వస్థతను అనుగ్రహిస్తున్న విధానకే స్తోత్రాలు ప్రభు. కొంతమంది బలహీనంగా ఉన్నారు, లేవలేని స్థితిలో ఉన్నారు ప్రభా, వారి మీద మీ కనికరము చూపమని సందులో ప్రార్థన చేస్తున్నాం. శ్వాస సహితమైన ప్రార్థన వారికి స్వస్థత చేకూర్చిన నేను వాక్యంలో చెప్పిన విధంగా వారికి స్వస్థతను దయచేయండి. ఒకవేళ వాళ్ళు బలహీనంగా ఉంటే వారి బలహీనతలను మీరు క్షమించి తండ్రి వారికి స్వస్థతను మీరు అనుగ్రహించమని సందులో ప్రార్థన చేస్తాను. మెట్టుకు ప్రభా
అన్మ్యూట్ చేసుకోండి. ఏం చేయాలి వాళ్ళదే తప్పు. బ్రదర్ అన్మ్యూట్ చేసుకోండి చంటి గారు ప్లీజ్. దేవానికి హలో హలో ఎస్ ఎస్ ప్లీజ్. అన్న అన్న వినపడుతుందన్నా? ఎస్ ఎస్. తండ్రి నీకు స్తుతులు వందనాలు మరొకసారి ప్రభు తండ్రి నాయన ఈ దినం మీరు మాకు ఇచ్చారు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా దైవమా మీకు స్తోత్రాలు నాయన, మాకు వచ్చిన మంచి సహవాసాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా సహాయం దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. నీ దాసుల ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అటు రీతిగా మేము జీవించడానికి మీరు మాకు సహాయం దయచేయండి ప్రభా తండ్రి. అక్షయ కిరీటమును పొందుకోవటానికి ప్రభా నాయన మీరు మాకు సహాయం దయచేయండి. అటు విధంగా అభ్యాసం చేయడానికి నీ కృపను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఏ విషయాల్లో మేము మితంగా ఉండాలో, ఏ విషయాల్లో మేము తండ్రి ఫ్రీగా ఉండాలో మీరు మాకు నేర్పించమని సందులో ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. టీం అంతటిని కూడా ఆయన మీరు దీవించండి, ఆశ్రయించండి, సహాయం దయచేయండి. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి, శారీరకంగా అస్వస్థంగా ఉన్న వారికి స్వస్థత దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆర్థికంగా పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ప్రభా నీ కృపను అనుగ్రహించమని సందులో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రాలు. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు, చక్కటి వాక్యం చేత మీరు మమ్మల్ని దర్శించారు, మీకు స్తోత్రాలు. వాక్య ప్రకారము మేము జీవించడానికి దేవా మీరు మాకు సహాయం దయచేయమని సందులో ప్రార్థన చేస్తున్నాం. తద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా మా కుటుంబాలకు ప్రభా తండ్రి, సంఘమునకు, ఇతరులకు నాయన మా తోటి సహోదరులకు ఆశీర్వాదకరంగా మేము ఉండటానికి దేవా మీరు మమ్మల్ని బలపరచమని ఆయత్తపరచమని సందులో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ తండ్రి మాకున్న అవసరతలన్నీ నువ్వు ఎరిగిన దేవుడవు. నీ మహిమశ్వరంలో ప్రతి అవసరము మీరు తీర్చమని సందులో ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు తండ్రి, ఆత్మీయమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు, శారీరకపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు తండ్రి నాయన, మానసికమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు ప్రభా. పరిశుద్ధాత్మదేవ వారందరినీ కూడా నాయన నీ వాక్యం చేత దర్శించి నాయన వారికి స్వస్థతను చేకూర్చమని సందులో ప్రార్థన చేస్తూ నాకును ప్రభా ఈ సహవాసంతో కలిసి అనేక విషయాలు నేర్చుకోవడానికి దేవా నీ కృపను అనుగ్రహిస్తున్న విధానంపై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయినా నీకే స్తోత్రులు. ఈయనకు అనేక మంది ఈ యొక్క ప్రేయర్ ఫెలోషిప్ లో జాయిన్ అవడానికి నీ కృపను అనుగ్రహించమని సహాయం దయచేయమని, ఏదైనా దీవులతో మమ్మల్ని నింపండి. మేము చేసేటువంటి పనుల్లో మీరు మాకు సహాయం దయచేయండి. మా రాకపోకల్లో మీ దూతలను తోడుగా ఉంచండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. ఈ కొద్ది మాటలు ప్రభా ఇదిగోనైనా ఈ దినం కొంతమందితో మేము షేర్ చేసుకోవటానికి కూడా నైనా నీ నడిపింపు, నీ గైడెన్స్ మీరు మాకు దయచేయమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మా తండ్రి నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. రాజ్యం, శక్తి, మహిమ ఆశీర్వాదం తీసుకుందామండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయము సహవాసం, ప్రత్యేకించి ఈ దినం ఎవరైతే ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి వారికిను, వారి కుటుంబాలకును, వారు చేసేటువంటి పనులకు, వారి రాకపోకలకు ప్రభా, వారి వస్తు వాహనాలకు ఇప్పుడును సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరొకసారి మన అందరి తరఫున హృదయపూర్వకమైన వందనాలు సుధాకర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాము. ప్రియమైన వారులారా జ్ఞాపకం ఉంచుకోండి, రేపు తిరిగి మనం కలుసుకుందాము. రేపు సహోదరులు జూలియస్ గారు మనకు వాక్య అధ్యయనాన్ని మనకు చేస్తారు. అందరూ పాల్గొనండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ బ్లెస్డ్ డే టుడే. God bless you all. Thank you very much. Thank you.